నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావుతో కలిసి పాల్గొన్న ప్రతిపాటి సమాజ సేవ చేసే సేవా సంస్థలకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి. ఐదేళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు, రాష్ట్ర ప్రజల ఆస్తులు లూటి, ఇది జగన్ ఘనత. ఓ ప్రకటనలో జగన్పై విమర్శలు గుప్పించిన ప్రతిపాటి. శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణల దినోత్సవం. అమ్మవారి జెండాలను ఇంటింటికి పంపిణీ చేసిన శ్రీ వినాయక ట్రస్ట్ సభ్యులు. ఘనంగా మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమం, నివాళులర్పించిన పట్టణ ప్రముఖులు. పౌర సేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 919553000009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ నంబర్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానం రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన 150 రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా? మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా? ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా? వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా? ఏ సేవకైనా, ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. 9553000009 నెంబర్ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి. ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి. గుర్తుంచుకోండి, 9553000009 ప్రజల చేతిలో ప్రభుత్వం. అంతులేని అవినీతి, అరాచక పాలనతో నవ్యాంధ్రప్రదేశ్ను నామరూపాలు లేకుండా చేసిన జగన్ రెడ్డి, వైసీపీ నేతలు నేడు కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు పనితీరుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, నిజాలు అంగీకరించే దమ్ము, ధైర్యం లేకనే వైసీపీ నేతలు వాస్తవాలు విస్మరించి పెద్ద నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి, ఆఖరికి ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడే పరిస్థితి రావడానికి ముమ్మాటికి జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వ అవినీతే కారణమని బుధవారం ప్రకటనలో పుల్లారావు తేల్చి చెప్పారు. 5 ఏళ్ల అధికారం వెలగబెట్టి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసిన జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఇప్పుడు వాస్తవాలు విస్మరించి ప్రజలపై తమకే ప్రేమ ఉన్నట్టు అసత్యాలు, అవాస్తవాలు వెల్లడించడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు అందించిన సంక్షేమమంతా నేతిబీరలో నెయ్యి చందమే అన్నారు
ప్రత్తిపాటి పుల్లారావు. మాయమాటలు మోసాలతో ప్రజల్ని ఏమార్చి వారికి గోరంత సాయం చేసి కొండంత చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి ఆయన పరివారం రాష్ట్రాన్ని ఆర్థికంగా భౌగోళికంగా కూడా పీల్చి పిప్పి చేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి అంటే రోజువారీ వసూళ్లు నెలవారీ మామూళ్లు అన్నట్టుగా జగన్ రెడ్డి తాడేపల్లి కేంద్రంగా తన దోపిడీని కొనసాగిస్తే మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు వారి పరిధిలో వారు అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి సమాజ సేవలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుపై కార్పొరేట్ కంపెనీలు సేవా సంస్థలు ఎన్ఆర్ఐలు ఆలోచించాలని ఓయాసిస్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజంలో ముందుండటం నిజంగా అభినందనీయమని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం రాత్రి పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండి సేవాభావం కలిగిన కొందరు మహిళల్ని ఏకం చేసి ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్యురాలు కందిమళ్ళ జయమ్మని అభినందిస్తున్నామన్నారు. చిలకలూరిపేట సేవా సంస్థలకు పెట్టింది పేరని పేద మధ్యతరగతి మహిళలను ఆర్థికంగా ఓయాసిస్ సంస్థ బలోపేతం చేసిందన్నారు. ఓయాసిస్ సేవా సంస్థకు తాను మంత్రిగా ఉన్నప్పుడే 3 ఎకరాల భూమి కేటాయించానని గత ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంతో సంస్థ అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తగిన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధమేనని పుల్లారావు స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసే ఓయాసిస్ లాంటి సేవా సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఓయాసిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ట్రైసైకిళ్లు, కుట్టు మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, ఓయాసిస్ సెక్రటరీ కరణం విజయలక్ష్మి, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, మద్దుమాల రవి, ఆర్గనైజింగ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నాయకులకు ప్రజలకు వారధులుగా జర్నలిస్టులు పనిచేస్తుంటారని, నిరంతరం శ్రామికులు అలుపెరగని సేవకులు అయిన వారి సేవలను ఎంత పొగిడినా తక్కువేనని జనసేన పార్టీ యువ నాయకులు మండలేని చరణ్ తేజ అన్నారు. జనస్వరం యూట్యూబ్ ఛానల్లో తన కార్యాలయంలో ఆవిష్కరించిన చరణ్ తేజ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అన్నపరెడ్డి సుధాకర్, మేకపోతుల బొల్లయ్య, అన్నపరెడ్డి అంకమరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి ధన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో విషయమాసం ఆఖరి గురువారాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేక అర్చనలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా దాతల సహకారాలతో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని, ప్రతి గురువారం 150 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, దాతలు తమ వంతు అన్నసంతర్పణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ఐనవూరు హనుమంతరావు, భక్తులు పాల్గొన్నారు. साईनाथ महाराज की, समर्थ सद्गुरु श्री शिरडी साईनाथ महाराज की। గత 19 సంవత్సరాలుగా చిలకలూరిపేటలో మొబైల్ రంగంలో రాణిస్తూ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన సేల్స్ మరియు సర్వీస్ అందిస్తూ వారి మన్ననలు పొందిన శ్రీ విజయదుర్గ సెల్ కేర్ వారి 19వ వార్షికోత్సవం మరియు ఫెస్టివల్స్ పురస్కరించుకొని బ్లాక్ బస్టర్ బొనంజా లక్కీ డ్రా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ ఆదివారం శ్రీ విజయదుర్గ సెల్ కేర్ మరియు హోమ్ నీడ్స్ ప్రొపరేటర్ దాసరి శ్రీనివాసరావు, వారి తనయుడు తేజేష్ సాయి, బజాజ్ ఎంఎస్ఎం హరి, వివో బ్రాంచ్ మేనేజర్ గోపి చేతుల మీదుగా లక్కీ డ్రా తీశారు. ఈ లక్కీ డ్రాలో గణపవరం గ్రామానికి చెందిన జి కోటేశ్వరరావు మొదటి బహుమతి 1.5 టన్ ఏసీ గెలుపొందారు.
రెండో బహుమతి నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎస్కే మీరావళి రిఫ్రిజిరేటర్ గెలుపొందారు. మూడో బహుమతి 32 ఇంచుల ఎల్ఈడి టీవీని చిలకలూరిపేటకు చెందిన ఏ కృష్ణ గెలుపొందారు. అదేవిధంగా నాలుగో బహుమతి వాషింగ్ మిషన్ కావూరు గ్రామానికి చెందిన ఐ దుర్గా సాయిరాం. ఐదో బహుమతి ఎయిర్ కూలర్ జాలాది గ్రామానికి చెందిన జి దావీదు. ఆరో బహుమతి సౌండ్ బార్ గురిజపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ కాంతారావు. ఏడవ బహుమతి గ్రైండర్ పట్టణానికి చెందిన ఎస్కే రఫీ. ఎనిమిదవ బహుమతి మిక్సీ పట్టణానికి చెందిన పి నాగరాజు. తొమ్మిదవ బహుమతి రైస్ కుక్కర్ పట్టణానికి చెందిన యు అనిల్ గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విజయదుర్గ సెల్ కేర్ ప్రొపరేటర్ దాసరి శ్రీనివాసరావు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. అవసరం లేదు. విజయదుర్గ దాసరి శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా వీళ్ళకి జరుగుతుంది. మొదటిగా 9వ బహుమతి ప్రకటించడం జరుగుతుంది. 9వ బహుమతి యు అనిల్. 9వ బహుమతి రైస్ కుక్కర్ యు అనిల్. 8వ ప్రైజ్ విన్నర్ పి నాగరాజు. ఏడో ప్రైజ్ విన్నర్ ఎస్కే రాజు. గ్రైండర్. ఆరో ప్రైజ్ హ్యాపీ అండి. నేను ఈ షాప్లో మోటార్ వర్క్ విజయదుర్గ సెల్ఫేర్లో నాకు లక్కీ డ్రాలో గ్రైండర్ వచ్చింది 4th ప్లేస్లో. నేను ఎక్కడ కన్వెల్ చేసినా ఇలాంటి గిఫ్ట్స్ ఏం రాలేదండి. ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలుసుకున్నవారు మంచిగా విషయం చేస్తారు కాబట్టి కూడా మేము పోయినసారి పండగకి మొబైల్ కొంటే దాని ద్వారా గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చినందుకు విజయదుర్గ సెల్స్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. విజయదుర్గ సెల్ షాపు మొబైల్ మొబైల్కి వచ్చింది. సంగతి బహుమతి వచ్చింది. దీనివల్ల చాలా మంది వచ్చి తీసుకుంటే ఒక ఏదైనా కానీ చిలకలూరుపేట విజయదుర్గ సెల్ కేర్లో నాకు మా అబ్బాయికి మొబైల్ కొనడం వల్ల మొబైల్ కొనడం వల్ల నా లాండ్రీలో వాటర్ వాటర్ అయిందండి. నేను విజయదుర్గ సెల్ కేర్లో పనిచేసిన వర్కర్స్ కానీ కస్టమర్ కానీ మాకు జరుగుతుంది. వెంటనే తీసుకొస్తూ లాండ్రీలు ఏదో వస్తువు వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని వివిధ స్వచ్ఛంద సంస్థలు వాసవి క్లబ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. గడియార స్తంభం సెంటర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్ముడు చేసిన సేవలను గురించి వివరించారు. ఆయన నడిచిన బాటలో నడవడం మనందరి కర్తవ్యమన్నారు. పిల్లలకు ఆయన గురించి తెలియజేయడం పెద్దలందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం ఆర్యవైశ్యుల ఆరాధ దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి
ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు వాసవి దేవస్థానం అర్చకులు శనగల లక్ష్మీనారాయణ శాస్త్రి తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఉదయం అభిషేకాలు, సామూహిక కుంకుమ పూజ, చండీ హోమం ఉంటుందన్నారు. సాయంత్రం డప్పు వాయిద్యాల నడుమ విద్యుత్ దీప అలంకరణలతో అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ధర్మసంఘం అధ్యక్షులు పశుమర్తి వెంకట సూర్యప్రకాశ్రావు, ఆర్యవైశ్యులు మరియు కళ్యాణ మండప ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. వాసవి మరి రేపటి రోజున అమ్మవారి 31/1/2025 సంవత్సరం మరి రేపటి రోజున మాఘశుద్ధ విధియ మరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన చౌత్రా సెంటర్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఉదయం 8 గంటలకు విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అఖండ మండపారాధన, అఖండ దీపారాధన, ఆచార్యాది ఋత్విగ్వరణం, తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేక కార్యక్రమాలు, తదనంతరం 216 మంది మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, తదనంతరం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మహాచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం 5 గంటలకి మరి ఆ యొక్క తల్లిని గ్రామోత్సవానికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కలగజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఒక పాత్రలు అవుతారని కోరుతూ జయ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పరిసర ప్రాంత ప్రజలు, ఆర్యవైశ్యులందరూ కూడా ఒక శుభవార్త. మనకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రభుత్వం వారు అధికారంగా ప్రకటించినందుకు ప్రతి ఒక్కరు కూడా మన గృహం ముందు మామిడాకుతోటి తోరణాలు కట్టుకొని అమ్మవారి అగ్నిప్రవేశ కార్యక్రమాన్ని ప్రతి గుళ్ళో కూడా ప్రతి ఇంట్లో కూడా చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. అదే రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆర్యవైశ్యులే కాకుండా పట్టణ ప్రజలకు అందరూ కూడా విన్నపం చేస్తున్నాం. పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు వీధి స్టీల్ కొట్ల బజార్లోని శ్రీ బాలాజీ సంఘం చెలవ పందిరి వద్ద ఈ నెల 31వ తేదీ శుక్రవారం శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి రాజమౌళి సూర్యారావు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు 600 మంది మనులతో సామూహిక పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని వారు కోరారు. చందు అమ్మ కనపెట్టి పెట్టు పెట్టు అది బొమ్మ కనపెట్టి ఒకటి 2025వ తారీఖున వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా రేపు పొట్టి శ్రీరాములు వీధిలోని ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పూజా కార్యక్రమం అన్ని సకల కైంకర్యాలు చేయడానికి నిర్ణయించారు కాబట్టి వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీ సంఘం వాళ్ళు మొత్తం అందరూ కలిసి బజార్ వాళ్ళుగా అందరూ నిర్ణయించి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. జై జై వాసవి శ్రీ వినాయక ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో శ్రీ బాలాజీ సంఘం చలువు పందిరి పొట్టి శ్రీరాముల బజారులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటలకి 600 మంది మహిళలచే పూజా కార్యక్రమం జరుగుతున్నది.
కనుక భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో గురువారం శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారి జెండాలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రవి, రమేష్ పర్యవేక్షణలో బంగారుకొట్ల బజార్లోని ప్రతి షాపుకు అందజేశారు. వారి షాపు ఎదుట ఈ జెండాలు కట్టాలని, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే విధంగా అమ్మవారి వైభవాన్ని అందరికీ తెలియజేయాలని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆర్యవైశ్యులు ప్రతి ఇంటి ముందు ఈ జెండా ప్రకాశించే విధంగా కాషాయ రంగు మెరుపులు ఇంటింటి కళను తేవాలని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా రాజ్మూల్ శ్రీనివాసరావు, సూర్యారావు, మనోజ్, తేజ ఆధ్వర్యంలో హోల్సేల్ మెడికల్ షాపులకు వాసవి ఇంటర్నేషనల్ ప్రతినిధి తవ్వ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో చిన్నరథం సెంటర్ తవ్వ బాపనే వీధిలో జెండాలను పంపిణీ చేశారు. తీసుకోండి సార్. ఒక తాడు ఒక జెండా. ఇవ్వండి, తీసుకో. ఓకే, రండి, ఇచ్చేసేయండి సార్. జై వాసవి. జై వాసు. మన ఈరోజు రేపు మన ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత జగన్మాత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విధియ రేపు మన సౌత్రా సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి అంగరంగ వైభవంగా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉండేవండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన పెద్ద బజారు పందిరి వారి పర్యవేక్షణలో వినాయక ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గడప గడపకి మరి షాపుకి అమ్మవారి జెండాల్ని అందజేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ జెండాల్ని వారి షాపు ముందు కట్టుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు పొట్టి శ్రీరాముల వీధిలో మరి అమ్మవారికి సాయంత్రం 6 గంటలకి మన కైంకర్యాలు జరుగుతాయండి. అందరూ కూడా అక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శుక్రవారం వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుగుతుందని నేపథ్యంలో గురువారం సాయంత్రం పట్టణంలోని పొట్టి శ్రీరాముల వీధి, తవ్వ బాపనే వీధి, బంగారుకొట్ల బజార్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఇంటింటికి షాపుకు కాషాయ జెండాలు అలంకరణ నూతన అందాన్ని తెచ్చాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు అమ్మవారి వైభవానికి ప్రతీకగా నిలిచాయి. చూపర్లను ఆకట్టుకున్నాయి. చిలకలూరిపేట చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో పట్టణం అలంకరించబడిన వాసవి మాత వైభవం చాటారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.